హాయ్ 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 అందరికి హాయ్. పుష్ప పార్ట్ 3 అసలు ఉందా లేదా, తీస్తారా లేదంటే తీయరా, ఒకవేళ తీస్తే ఎప్పుడులోగా రావచ్చు అనే డౌట్ అయితే చాలా మందికి అయితే ఉన్నది. ఆ డౌట్ కి అయితే ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు అయితే మొత్తం క్లారిటీ అనేది అయితే ఇచ్చేసిండు. రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ లో అయితే చెప్పడం అయితే జరిగింది. 2028లో మనకైతే సినిమా వస్తదంట. కొంతమందికి డౌట్ కూడా రావచ్చు పుష్ప పార్ట్ 3 కి ఇంత లేట్ ఎందుకు అవుతుందని. మామూలే, టైం అనేది అయితే పడుతుంది. ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అయితే 2 సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటి అట్లీ గారితో, ఒకటి త్రివిక్రమ్ గారితో అయితే ఉన్నాయి. అవైతే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. వాటి గురించి కూడా ఏం అనౌన్స్ కూడా చేయటం అయితే లేదు. ఇక అల్లు అర్జున్ గారి అవి 2 సినిమాలు అయితే అయిపోవాలి. అలాగే సుకుమార్ గారితో వచ్చి రామ్ చరణ్ గారితో ఒక సినిమా అయితే ఉంది, అవి అయితే అయిపోవాలి. ఇప్పుడైతే అల్లు అర్జున్ గారి సినిమాలు అయితే స్టార్ట్ అయితే కాలేదు ఇప్పటి వరకు ఇంకా. అలాగే బుచ్చిబాబు గారు వచ్చి రామ్ చరణ్ గారితో సినిమా కూడా తీస్తున్నారు. అది ఎప్పుడు రిలీజ్ అనేది దాని మీద కూడా క్లారిటీ అనేది అయితే లేదు. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు సినిమా తీసి అది రిలీజ్ అయ్యి దాని తర్వాత స్టోరీ రాసి మళ్ళా పుష్ప పార్ట్ 3 అనేది అయితే తీస్తారు. ఇప్పుడు మీరు ఇదంతా విన్న తర్వాత అయితే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. అల్లు అర్జున్ గారికి వచ్చి 2 సినిమాలు, సుకుమార్ గారికి వచ్చి రామ్ చరణ్ గారితో సినిమా అయితే ఉంది కదా, ఇవన్నీ అయిపోయి 2028లో సినిమా అయితే వస్తదే, ఇంతకీ ఇంకా లేట్ అయితే అవుతుంది అని చాలా మందికి డౌట్ అయితే వచ్చింటది. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి స్టార్ట్ చేసి భిన్న సినిమాలు అయితే అయిపోతే గినా మనకైతే వాళ్ళు చెప్పిన డేట్ కి అయితే ఖచ్చితంగా అయితే సినిమా అయితే వస్తది. ఒకవేళ ఈ సినిమాలలో ఏదన్నా లేట్ అయితే గినా కొంచెం పుష్ప పార్ట్ 3 అనేది కూడా లేట్ అయితే అవుతుంది. ఎలా అయినా కానీ మనకైతే 2028 స్టార్టింగ్ లో అయితే సినిమా ఉండదు. మనకైతే లాస్ట్ ఎండింగ్ లోనే సినిమా అయితే వస్తది. చూడాలంకా ఎప్పుడన్నా ఏమన్నా అప్డేట్స్ వస్తాయా లేదా అని చెప్పి, అవి వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుంటా ఉందాం. మీకిన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.